పాశ్చాత్య సంస్కృతి మోజులు పడి కొట్టుకుపోతున్న యువతను కాపాడాలంటే జానపద కళైన ఒగ్గు కథ ద్వారానే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు రవికుమార్ అన్నారు. శ్రీ మల్లికార్జున ఒగ్గు పూజార్ల జిల్లా సంఘం నూతన కమిటీ పరిచయ వేదిక కార్యక్రమం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం సభ్యులు, జిల్లా నాయకులు, ఒగ్గు కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు, నాయకులు మాట్లాడారు. అందరికీ శనార్థి. నా పేరు డాక్టర్ రవికుమార్ చౌదరపల్లి. మాది మాణిక్యపురం గ్రామం, లింగనాయపురం మండలం, జనగామ జిల్లా. నేను తెలంగాణ రాష్ట్ర ఒగ్గుబీర్ల కళాకారుల సంక్షేమ సంఘంలో గౌరవ సభ్యునిగా ఉన్నాను. ప్రస్తుతం ఇంతకుముందుకు మాజీ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక సందర్భంగా ఇక్కడ ఉన్న ఒగ్గు పూజారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇక్కడ కమిటీ యొక్క పరిచయం కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము రావడానికి ముఖ్య కారణం ఏంటిదంటే, అట్టడుగు వర్గాలలో అంటే మన బహుజన కులాలలో ఉన్నటువంటి గొప్ప కళారూపాలు ఏవైతే ఉన్నాయో, శారద కథ కావచ్చు, మందహెచ్చులు కావచ్చు, బుడిగజంగాలు కావచ్చు, చింది యక్షగానాలు కావచ్చు, డప్పులు కావచ్చు, డోళ్ళు కావచ్చు, అత్యంత పెద్ద కళారూపమైనటువంటి జానపద వృత్తి కళారూపమైనటువంటి ఒగ్గు కథ కావచ్చు, ఒగ్గు కళారూపం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే కాలం మారుతున్న కొద్దీ తన మారుతున్న కాలాన్ని బట్టి అవి మారుతూ వస్తున్నప్పటికీ ఇలా నడుస్తున్నటువంటి సినిమాల తాకిడికి కావచ్చు, సీరియళ్ళ తాకిడికి కావచ్చు, లేకపోతే పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి కొట్టుకుపోతున్నటువంటి యువతను ఆగబట్టాలంటే ఇలా ఒగ్గు కథలు, మళ్ళీ చింది యక్షగానాలు లాంటి జానపద కళారూపాలే అవసరమన్న అవసరాన్ని గుర్తించాలి. నేను కోరేది ఒకటే, మా సంఘం తరఫున అందరినీ కోరేది ఒకటే. ఎందుకంటే ఇలా పెన్షన్లు వస్తలేవు. తెలంగాణ వచ్చిన నాటి నుండి గత 10 ఏళ్లలో ఒక్కసారి ఇవ్వడం జరిగింది కొత్త పెన్షన్లు. ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు. కాబట్టి పెన్షన్లు పునరుద్ధరణ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒగ్గు కళాక్షేత్ర నిర్మాణం చేసినట్లయితే ఈ ఒగ్గు కళాకారులలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి, పెన్షన్కు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది, పర్ఫార్మెన్స్కు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి యువ కళాకారులు ఎంతమంది, అదేవిధంగా కథకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య మనకు తెలుస్తున్నది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఒగ్గు కళాకారులకు కావాల్సినటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని చేసేటువంటి ప్రదర్శనలను కూడా ఒగ్గు కళాక్షేత్రము నిర్వర్తిస్తుంది. కాబట్టి ఒగ్గు కళాక్షేత్ర నిర్మాణం చేపడితే ఒగ్గు కళాక్షేత్రం యొక్క ఆ ముఖ్య ఉద్దేశం కూడా కళాకారుల యొక్క సంక్షేమమే దాని ధ్యేయం. కాబట్టి కళాక్షేత్ర నిర్మాణం చేపట్టాలని ఒక ఆలోచనకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కళాకారుల కష్టసుఖాలు కూడా, అంటే ఇంతకుముందు ఉద్యమ కాలంలో వాళ్ళు అందరూ మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి మరొకసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు, లేకపోతే సాంస్కృతిక శాఖ మాత్యులకు కావచ్చు విన్నవించుకున్నది ఒకటే, కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి అవసరం ఉన్నన్ని ప్రదర్శనలు ఇచ్చుకుంటూ వాళ్ళ పారితోషికాలు పెంచి, వాళ్లకు ఏమైనా రుగ్మతలు, రోగాలు వచ్చినట్లయితే వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇంతవరకు లేవు. వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఆ డాక్టర్కి చూపించుకుంటే కనీసము ఆ మందులకు కూడా సరిపోయినటువంటి, ఆ వైద్యానికి కూడా సరిపోయినటువంటి దుస్థితిలో కళాకారులు మరణిస్తున్నారు. కాబట్టి యాక్సిడెంట్లై చచ్చిపోతున్నా కూడా వాళ్ళ కుటుంబాలకి ఇలా బజార్లో పడేటువంటి దుస్థితి వస్తున్నది. కాబట్టి మొన్ననే మంచిర్యాల జిల్లాలో ఒక యువ కళాకారుడు బీరప్ప పట్నాలు వేసుకుంటూ పోయి ఆ బీరప్ప లింగాలను తెస్తున్న నేపథ్యంలో బావిలో దుంకి ఆ లింగాల దేవునికి పోయి అటే పోయిండు, అక్కడనే నిర్యాణం చెందడం జరిగింది. కాబట్టి ఇలా కళాకారుని కుటుంబానికి దిక్కేదని మేము అడుగుతున్నాము.